హలో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు మీరు టైటిల్ కార్డ్ అండ్ థంబ్నెయిల్ చూసి పక్కా తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు మనం ఒసెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఒసెంట్ అంటే ఏంటి, దానిలో ఉంటాయి, ఏ టూల్స్ వాడతాం, అసలు దేనికి వాడతాం, ఏ పేజ్లో వస్తుంది. సో ఈరోజు చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ఇట్, డోంట్ మిస్ ఇట్. సో ఒసెంట్ అంటే ఏంటి? సో ఒసెంట్ అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనమాట. సో అంటే ఏంటి అంటే కలెక్టింగ్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఫ్రమ్ ది ఓపెన్ సోర్స్, లైక్ ప్రొఫైల్స్ కదా, ప్రొఫైల్స్ తీస్తాం, డేటాబేసెస్ చూస్తాం. అంటే ఓపెన్గా నీకు ఇంటర్నెట్లో ఓపెన్గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందో దాన్ని గ్యాదర్ చేసే ప్రాసెస్ని ఒసెంట్ అంటాం. సో మనకి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏది దొరకదు. సో ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఒసెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ సోర్స్గా ఏ అకౌంట్స్ అయితే ఉంటాయో వాటి డేటా ఏదైతే ఉంటుందో అది వస్తుందే తప్ప మీరు ప్రైవేట్ అకౌంట్స్ చూడలేరు, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ చూడలేరు. సో దీని పేరులోనే ఉంది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. లైక్ ఓపెన్ సోర్స్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అవైలబుల్గా ఉందో సో దాన్ని కలెక్ట్ చేసుకోవడం మనం ఒసెంట్ టెక్నిక్స్ అంటాం అనమాట. సో ఇది ఈ ఒసెంట్ ఎక్కడెక్కడ వాడతాము అంటే మన సైబర్ సెక్యూరిటీలో ఒసెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డే టు డే మీరు ఏదైనా అటాక్ స్టార్ట్ చేసినప్పుడు మీరు కంపల్సరిగా అసలు ఇన్ఫర్మేషన్ కంపెనీ ఏంటి, అసలు ఎంతమంది వర్క్ చేస్తారు, ఎవరెవరు ఉంటారు, లైక్ ఒసెంట్ అంటే మీరు కంప్లీట్గా చేయాల్సిన అవసరం ఒసెంట్ అంటే మీరు ఒక కంపెనీని అటాక్ చేస్తున్నప్పుడైనా ఏం చేస్తున్నప్పుడైనా సో అందులో ఉన్న ఇంటర్నల్ సర్వర్స్కి యాక్సెస్ తీసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఒసెంట్. సో ఒసెంట్లోని మీరు చాలా టూల్స్ అయితే వాడి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని తర్వాత నేను ఇన్సైడర్ థ్రెట్ చేస్తారో లేదు అంటే విషింగ్ ఏం చేస్తారో అది సెకండరీ. సో ఫస్ట్ స్టెప్ ప్రతిదీ ఏంటంటే రికానిసెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఫుట్ ప్రింటింగ్, వీటిలో మెయిన్లో ఏంటంటే ఒసెంట్. ఇవన్నీ కలుపుకొని ఒసెంట్ అంటాం. సో దానిలోని మనం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాం ప్రతి దానిలోని, లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ ఐడీస్, ఎంప్లాయీ పాస్వర్డ్స్. ఓపెన్ సోర్స్గా ఉంటే అది కూడా కలెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఏంటి, మెయిన్గా అది మన జర్నలిజం కూడా వాడతాం. లైక్ న్యూస్ రిపోర్టింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానికి కూడా మెయిన్గా వాడతారు. సో మెయిన్గా అదే చాలా ఇవి ఉంటాయి ఓపెన్ సోర్స్గా. డీప్ వెబ్ ఒసెంట్, డార్క్ వెబ్ ఒసెంట్. సో డార్క్ వెబ్ ఒసెంట్లో మెయిన్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి, నెక్స్ట్ ఇంకేంటి అంటే కొత్త ఎక్స్ప్లోయిటేషన్ టెక్నిక్స్కి, కొత్త ఎక్స్ప్లాయిట్స్కి, వనరబిలిటీస్కి, ఇవన్నిటికీ వాడతారు. సో అదే ఇంకా ఒసెంట్ అంటే. సో ఇందులో ఏంటి అంటే మనకి చాలా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్కి మనకి చాలా టూల్స్ అయితే ఉంటాయన్నమాట వాడడానికి. అందులో కొన్ని మోస్ట్ యూజ్డ్ అండ్ పవర్ఫుల్ టూల్స్ అయితే నీకు చెప్తున్నా. సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి షెర్లాక్ అనమాట. షెర్లాక్ అనేది మనకి మెయిన్గా ఏం ఫైండ్ చేయడానికి వాడతాము అంటే సోషల్ మీడియా అకౌంట్స్ని ఫైండ్ చేయడానికి అయితే మనం షెర్లాక్ వాడతాం అనమాట. సో షెర్లాక్ మనకి సిఎల్ఐ టూల్, దానికి జిఐ లేదు, ముందే చెప్పేసిన. దాంతో మెయిన్గా అదే షెర్లాక్ అనేది సిఎల్ఐ టూల్. సో మనం ఇప్పుడు ఖాళీ లినక్స్లో అది ఎలా యాక్సెస్ చేయొచ్చో చూద్దాం. సో మెయిన్గా చాలా ఈజీ షెర్లాక్ని ఇన్స్టాల్ చేయడం. sudo apt get ఇన్స్టాల్ షెర్లాక్ అంతే. అది కొడితే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మనం దాన్ని యాక్సెస్ ఎలా చేయొచ్చు అంటే షెర్లాక్ అంతే. మనకు కావస్తే ఇక్కడ చూసారుగా, వి అంటే వెర్బోస్ డీటెయిల్డ్గా ఇస్తుంది. ఇక్కడ మెయిన్గా షెర్లాక్ తర్వాత మీరు ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయచ్చు. సో నెక్స్ట్ దీని ఇదంటే టూల్ నేమ్, ఎక్స్టెన్షన్,
దాని తర్వాత ఐడి, మీరు ఏ ఐడీస్ అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి. మల్టిపుల్ ఐడీస్ అయితే మీరు మధ్యలో కామా పెట్టి చేసుకోవచ్చు. సో మీరు స్టోర్ చేయాలి అనుకుంటే ఏమైనా మీరు ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ చేస్తే డైరెక్టరీ నాట్ ఫౌండ్. ఓకే, అవుతూ ఉంటాయి ఇంకా నేను లర్నింగ్ కాబట్టి. సో నా పేరైతే ఇచ్చుకున్నా, ఫైల్. ఓకే, ఈ పెంట్ అంతా ఎవడబడతాడు. సో ఇలాగనమాట వర్బోస్ ప్లస్ మీ యూజర్ నేమ్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది, ఎంటర్. సో మీ నెట్వర్క్ స్పీడ్ అండ్ కెపాసిటీ బట్టి మీకు ఇక్కడ ఈ టైం అయితే పడుతుంది. ఇదైతే చాలా వరకు ప్రీ బిల్ట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటే వాటిని స్కాన్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క దాన్ని స్కాన్ చేస్తూ దానిలోని యూజర్ నేమ్ మ్యాచ్ అయిందా లేదా అని చూసుకుంటూ ప్రతిదీ ఒక్కొక్కటి స్కాన్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని ఐ మీన్ ఓపెన్ సోర్స్గా ఏవైతే డేటాబేసెస్ ఉంటాయో దానిలో స్కాన్ చేసుకొని మనకైతే రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇవన్నీ సెర్చ్ చేసినవన్నీ చాలా దొరికినట్టు ఉన్నాయి. అనే సెర్చ్ చేసింది. సో మీరు ఇచ్చిన ఐ మీన్ యూజర్ నేమ్స్ బట్టి ఇది టైం అయితే తీసుకుంటుంది దీని దగ్గర ఉన్న వెబ్సైట్స్ అన్నీ స్కాన్ చేయడానికి. సో అయిపోయిన తర్వాత కలుద్దాం. సో మనకైతే ఇక్కడ సెర్చ్ అయితే అయిపోయింది. మొత్తం మనకి యూజర్ నేమ్ మీద 159 సెర్చెస్ అయితే చేసింది. సో ఈ 159 యూజర్ ఐ మీన్ ఐడీస్ ఏవైతే దొరికాయో ఇవి జెన్యూన్ యూజర్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఇవేమి ఓపెన్ చేసి చూపించను, బట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ నేను ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే అది నాది కాదని నాకు తెలుసు కదా. సో అందుకే వేరే వాళ్ళ అకౌంట్స్ అలా ఇల్లీగల్గా యాక్సెస్ చేయకూడదు, ఇట్స్ ఎన్ అఫెన్స్, గుర్తుపెట్టుకోండి. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లీగల్గా పర్మిషన్ తీసుకొని చేస్తే ఓకే ఓసెంట్కి, లేదు అంటే కొంచెం మీకు ఇబ్బందులు అయితే కలగచ్చు. సో ఇవైతే ఏవైతే ఉన్నాయో ప్రతిదీ జెన్యూన్ యూజర్స్ ప్లస్ ఇదైతే మీకు యూట్యూబ్ నుంచి తీసింది, వికీపీడియా, వీమో, ట్రై హ్యాక్ మీ, టీమ్ కమ్యూనిటీ, కొత్త కొత్త వెబ్సైట్స్ ఉన్నాయి కానీ ప్రతిదీ రోబ్లాక్స్ నుంచి తీసింది, రెడిట్. సో ఇలాగా దీని దగ్గర ఉన్న ప్రీ బిల్ట్ స్క్రిప్ట్స్ అన్నీ వాడుకొని దాని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాని నుంచి ఇన్ఫర్మేషన్ అయితే షెర్లాక్ అయితే తీస్తుంది. సో మెయిన్గా ఇది యూజర్స్ని ఫైండ్ చేయడానికి, ఐ మీన్ అదే యూజర్స్ని ఫైండ్ చేయడానికి మెయిన్గా ఇది వాడతాం. సో మీరు యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు మీరు ఎంత స్పెసిఫిక్గా ఉంటే అంత మంచిది. నేనేదే మీకు చూపించడానికి బ్రాడ్గా ఇచ్చేసా. సో మీరు స్పెసిఫిక్గా ఉంటే మీకు ఇంకా సెర్చ్ రిజల్ట్స్ ఇంకా ఈజీగా ఉంటాయి. సో మీరు ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. మేము టూల్స్ మాత్రమే చెప్పగలం యూట్యూబ్లో, దాని తర్వాత ప్రాక్టీస్ అంతా మీరే చేయాలి. సో మనకి నెక్స్ట్ టూల్ వచ్చేసి రీకాన్-ng. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, మన రీకానిసెన్స్కి అయితే వాడతాం. ఇది ఒక ఆటోమేషన్ టూల్. లైక్ ఇందులో చాలా వరకు ప్రీ బిల్డ్ స్క్రిప్ట్స్ అయితే ఉంటాయి పైథాన్వి. సో వాటిని వాడుకొని మనం మన రికానిసెన్స్ పేజింగ్ ఏదైతే ఉంటుందో అది మనం ఆటోమేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్టాల్ చేయడం కూడా ఇందాక చెప్పినట్టే మనం షెర్లాక్ డౌన్లోడ్ చేసినట్టే ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని యాక్సెస్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ రీకాన్-ng అని టైప్ చేసి పక్కన రీకాన్-ng అని టైప్ చేస్తే డైరెక్ట్గా టూల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఏంటి అంటే చాలా ప్రీ బిల్ట్ పైథాన్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. సో వాటిని మనం యూజ్ చేసుకొని వెబ్సైట్ రికానిసెన్స్ అయితే మనం మెయిన్గా చేయొచ్చు. లైక్ డిఎన్ఎస్, సబ్ డొమైన్స్, ఇంకా చాలా ఉంటాయి. నేను ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు రీకాన్-ngని. సో ఇది మెయిన్గా చాలా పవర్ఫుల్ టూల్. ఐ మీన్ ఇప్పుడు చెప్పేవన్నీ
రియల్ లైఫ్‌లో వాడేవే. సో, మీరు దేనికి వాడతారనేది మీకే తెలియాలి. సో, ఇందులో మనకి రికాన్ మాడ్యూల్స్ ఉంటాయి. దాని తర్వాత రిపోర్టింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంపోర్ట్ మాడ్యూల్స్, ఎక్స్‌ప్లోయిటేషన్ మాడ్యూల్స్, డిస్కవరీ మాడ్యూల్స్, డిసేబుల్డ్ మాడ్యూల్స్ ఇలాగనమాట. మనం రికాన్ మాడ్యూల్స్ వాడుకొని మనం ఐ మీన్ రికానిసెన్స్ అయితే చేస్తాం. లైక్ మెయిన్‌గా ఐ మీన్ వెబ్ రికానిసెన్స్ అంతా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇం అదే రిపోర్టింగ్ మాడ్యూల్స్. సో, రిపోర్టింగ్ మాడ్యూల్స్ మనకి ఏంటి, మనం ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేసిన తర్వాత మనం రిపోర్టింగ్ అయితే చేస్తాం కదా. సో, ఆ రిపోర్టింగ్ కోసం వాడతాం. సో, దీనిలో నేను చూపించట్లా, మెయిన్‌గా చాలా మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో, మీరు ప్రతిదానికి ఇంకా మీరే ఇచ్చేసుకోవాలి. లైక్ ఎక్స్‌ప్లోర్ చేయాలి. మీరే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంతే. ఇంకా రికానెంజీ కూడా మెయిన్ ఐ మీన్ పవర్‌ఫుల్ టూలే. సో, మనకి నెక్స్ట్ టూల్ వచ్చేసి హార్వెస్టర్ అనమాట. సో, మనం ఈ హార్వెస్టర్ అనేది ఇది కూడా మెయిన్‌గా చాలామంది గట్టిగా వాడే టూల్. ఎందుకంటే మనకి చాలా వరకు ఎన్యూమరేషన్స్ అయితే దీనిలో చేసుకోవచ్చు. రికానిసెన్స్ ఎన్యూమరేషన్స్. సో, దీనిలో వచ్చేసి మనకి ఈమెయిల్ గ్యాదరింగ్. సో, లైక్ మనకిప్పుడు కంపెనీస్‌లో ఉండే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్స్ అయితే లాగుతుంది. లైక్ ఓపెన్ సోర్సే. ఐ మీన్ ఎలాగంటే మీకు ఎంప్లాయీ ఈమెయిల్ ఐడీస్, ఎంప్లాయర్ ఈమెయిల్ ఐడీస్ అయితే ఇది మీకు వెతికి పెడుతుంది. లైక్ గ్యాదరింగ్ ఈమెయిల్ అడ్రసెస్, సబ్ డొమైన్ ఎన్యూమరేషన్స్, ఐపీస్ గ్యాదర్ చేస్తుంది. అండ్ చాలా ఐ మీన్ చాలా ఏమంటారు దాన్ని, పబ్లిక్ సోర్సెస్ నుంచి అయితే ఇదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. సో, మనకి టూల్ ఇన్‌స్టాలేషన్ యాజ్ యూజువల్ మనం ఇన్‌స్టాల్ చేస్తాం కదా. ఖాళీ లినక్స్‌లో ఎలా అయితే అలాగే ఇన్‌స్టాల్ చేస్తాం. సో, నెక్స్ట్ హార్వెస్టర్‌లోని మనకి సబ్ డొమైన్ ఎన్యూమరేషన్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత లిమిట్ ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి కావస్తే స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత ప్రాక్సీస్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత షోడాన్ సెర్చెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత డిఎన్ఎస్ లుకప్. దాని తర్వాత మనకి సోర్సెస్ కింద అయితే ఇచ్చాడు కదా. సోర్సెస్ వీటి నుంచి అయితే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఇవి ఓపెన్ సోర్సే. మనం ఐ మీన్ వాడతాం కదా, సైనసెస్, సిట్రస్, దాని తర్వాత బైండ్, ఇవన్నీ ఐ మీన్ యాహూ, ఇవి బ్రౌజర్స్ కదా. డక్‌డక్‌గో ఇలాంటివి బ్రౌజర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తుంది. దాని క్రోలర్‌ని వాడుకొని, లైక్ మనకి బ్రౌజర్ క్రోలర్ అయితే ఏదైతే ఉంటుందో మనం చేస్తాం కదా. ఎలా చెప్పాలి మీకు, మనం సెర్చ్ చేసేదానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్‌గా సెర్చ్ చేసి కింద సోర్సెస్‌లో ఇచ్చిన సోర్సెస్ నుంచి సెర్చ్ చేసి మనం అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్‌గా ఉంటే పక్కా అయితే ఇది వెతికి తీస్తుంది. చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. కేర్‌ఫుల్‌గా వాడండి. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి షోడాన్ అనమాట. షోడాన్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ అనమాట. అందులో ఏంటి అంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయొచ్చు. లైక్ ఐపీ అడ్రసెస్ ఫైండ్ చేసుకోవచ్చు, లైవ్ డివైసెస్ ఫైండ్ చేయొచ్చు, దాని తర్వాత అన్‌ప్రొటెక్టెడ్ క్యామ్స్, ఇలాగా చాలా వరకు అయితే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో, దీనిలోని ఐఓటీస్ కూడా కనబడుతూ ఉంటాయి. లైక్ అదే సీసీటీవీ కెమెరాస్ అండ్ ఆల్. సో, ఇది మనకు వచ్చేసి ఇది కూడా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూలే. సో, మనకి ఇక్కడ ప్రతిసారి లాగిన్ చేయాలి ఏదైనా వాడాలి అంటే. సో, మీకు బ్రీఫ్‌గా చెప్పడానికి చెప్తున్నా. సో, ఇప్పుడు ఏంటి అంటే షోడాన్ అనేది మన గూగుల్ లాంటిదే. కాకపోతే ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే దీనిలోని ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు మనం. లైక్ డివైజెస్ కూడా దొరుకుతాయి. మనకి గూగుల్‌లో యూజువల్‌గా ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది. కాకపోతే ఇందులోనే ఏంటి అంటే మన సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా దొరుకుతుంది. లైక్ ఐపీ అడ్రసెస్, ఓపెన్ పోర్ట్స్ అలాగనమాట. సో, మీకు చూపిస్తాను ఆగండి.
యూజువల్‌గా మనం ఇక్కడ మన గూగుల్ డాక్స్ ఉన్నాయి కదా! గూగుల్ డాక్స్. సో, మనం కూడా అలాగా ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా మీకు ఏవైనా కావాలంటే మీకు బ్రీఫ్‌గా చూపించడానికి ఇలా చూపిస్తున్నా. సో, ఇక్కడ మనకు పక్కన కంట్రీస్ ఉన్నాయి. ఇందులో మీకు ఏవి అంటే ఐ మీన్ ఎక్కువ ఏవున్నాయని చూపిస్తున్నది. సో, మీరు ఇలాగా ప్రతీదీ అంటే ఐ మీన్ ఆ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌లోని మీరు ఈ టూల్స్ వాడుకొని ఆహ్, ఇదైతే చేసుకోవచ్చు. లైక్ వాస్ట్ ఐ మీన్ సో, ఇంటర్నెట్ పెద్దది కదా! సో, మీరు ఈ షుడైన్ ఉపయోగించి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా. ఏది కావాలంటే అది అలాగా. సో, ఇక్కడ అదే మీరు సెర్చ్ చేసి దాన్ని ఒక్కొక్క లింకు పట్టుకొని వెళ్ళడమే. సో, వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒకవేళ యాక్సెస్ అయితే గనక అక్కడ ఇదిగోండి చూడండి ఇలాగా. దానికి కావాల్సిన ఐపీ అడ్రస్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత ఓపెన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తుంది. దాని తర్వాత వెబ్ సర్వీసెస్ ఇస్తుంది. కంట్రీ ఇచ్చి సిటీ, ఆర్గనైజేషన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఏఎస్ఎన్ ఇలాగనమాట. మీకు కావాల్సిన డేటా మాత్రం ఐ మీన్ ఇందులో వెతుక్కోవచ్చు. ఆ లైవ్ హోస్ట్ గురించి. సో, ఇది ఒక మంచి ఒసెంట్ టూల్ అనమాట. వెబ్‌సైట్ అనుకోవచ్చు. ఒక బ్రౌజర్ లాగా వెరీ పవర్‌ఫుల్. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ డాక్స్. గూగుల్ డాక్స్ ఇందాకలే మాట్లాడుకున్నాం కదా! సో, గూగుల్ డాక్స్ అంటే ఏంటి అంటే, సో, ఇది ఒక టెక్నిక్స్ అనమాట అడ్వాన్స్‌డ్ సెర్చింగ్‌కి. సో, దీనిలో మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్‌గా కావాలి అంటే మనం కొన్ని క్వెరీస్ అయితే రాస్తాం. మన ఎస్‌క్యూఎల్‌లో క్వెరీస్ ఎలాగుంటాయో దీనిలో అలాగుంటాయి. కాకపోతే సేమ్ క్వెరీస్ ఉండవు. అండ్ ఐ మీన్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. సో, ఇవి ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట గూగుల్ సెర్చింగ్ కోసం. సో, మనం గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నాం ఏంటి అనేది మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక మనం గూగుల్ డాక్స్ అయితే వాడొచ్చు. లైక్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఈ యొక్క ప్రొఫైల్ మాత్రమే నాకు కావాలి అని అనుకుంటాను చూడండి. కొన్నిసార్లు ఒసెంట్ చేసినప్పుడు. సో, మనకు అందులోని డాక్స్ అయితే మనం మెయిన్‌గా వాడుకోవచ్చు. గూగుల్ హ్యాకింగ్ అని కూడా అంటారనమాట దీన్ని. సో, మనం ఇప్పుడు ఎక్స్‌ప్లాయిట్ డీబీలోని మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఓపెన్ చేశా గూగుల్ డాక్స్. సో, మనకి ఇక్కడ ఇలా ఉంటుందనమాట. ఇన్ టైటిల్, ఇన్ యూఆర్ఎల్, ఇన్ టెక్స్ట్, దాని తర్వాత ఫైల్ టైప్ అలాగా మనకి చాలా ఉంటాయి. సో, మనకేంటి అంటే మనం ఎక్స్‌ప్లోర్ చేసి ప్రాక్టీస్ చేయడమే. సో, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు మనం ఒకలా రాసుకోవచ్చు. లైక్ ఎలాగంటే ఫైల్ టైప్ పీడిఎఫ్. దాని తర్వాత మీరు పీడిఎఫ్‌తో కాకుండా ఇంకా మిగతావి కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్సెల్, వర్డ్ అది మీ ఇష్టమే. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కోసం వాడుతున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. సో, దానికన్నా ముందు ఓకే. రెజ్యూమే చూద్దాం. మనం అలాగా రెజ్యూమే చేసుకోవాలి కదా! సో, ఇన్ కొటేషన్ రెజ్యూమే, ఫైల్ టైప్ పీడిఎఫ్ అని కొట్టారనుకోండి. రెజ్యూమే దేని మీద వస్తుంది. లేదంటే ఇంకా ఇన్సైట్ గూగుల్ ఇలా మీకు ఐ మీన్ ఇలాగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సిన అట్రిబ్యూట్ ఏదైతే ఇవ్వాలి అంటే ఐ మీన్ నా దీనిలో రెజ్యూమే ఇచ్చా. సో, నెక్స్ట్ ఫైల్ టైప్ పీడిఎఫ్ సెమీకోలన్ కాలన్ పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. ఇంకా సెర్చ్ అవుతుంది. సో, ఫైల్ టైప్ అనేది ఏ ఫైల్ కావాలి అని స్పెసిఫై చేస్తున్నారు. దాని తర్వాత ఇన్సైట్ అంటే ఏ సైట్‌లో కావాలి అని. సో, మీరు అక్కడ ఇన్ యూఆర్ఎల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్ టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీరు మెయిన్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే స్పెసిఫిక్‌గా ఉండాలి మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఐ మీన్ మీరు దేని గురించి వెతుకుతున్నారని స్పెసిఫిక్‌గా ఉంటే గూగుల్ డాక్స్ అనేది మనం ఇప్పుడు వాడుకోవచ్చు. సో, ఇందులో చాలా ఉంటాయి. నేనేవో 2, 3 చెప్పా ఎగ్జాంపుల్ కోసం. సో, ఇంకా మీరు ఎక్స్‌ప్లోర్ డీబీలో సెర్చ్ చేయొచ్చు. లేదా చీట్ షీట్స్ మీకుంటే నేను కింద పిన్ చేస్తా. డిస్క్రిప్షన్‌లో అవి కూడా చూసుకోండి. సో, మనకి నెక్స్ట్ వచ్చేసి ఒసెంట్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో, ఇది ఒక టూల్ అయితే కాదు.
ఒక వెబ్సైట్. దీనిలో మనకి ఏంటి అంటే మనకి ఒసెంట్కి కావాల్సిన టూల్స్ అని ఒక చోట్లో పెట్టి ఇచ్చారనమాట, ఒసెంట్ ఫ్రేమ్వర్క్ అనేది. సో ఇది మనం టూల్ కింద కాకుండా ఒక ఏమంటారు దాన్ని, ఒక నోట్స్లో చూసుకోవచ్చు. లైక్ ప్రతిదీ ఆర్గనైజ్డ్గా యూజర్ నేమ్ ఎన్యూమరేషన్, ఈమెయిల్ ఎన్యూమరేషన్కి, డొమైన్ ఎన్యూమరేషన్కి, ప్రతి దానికి ఐపీ అండ్ మ్యాక్ అడ్రస్ ఎన్యూమరేషన్కి, ప్రతి దానికి మనకి ఏంటి అంటే క్లిక్ చేస్తున్న కొద్దీ మీకు ఐ మీన్ స్పెసిఫిక్గా మీరు ఏ టాస్క్ అయితే చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ టూల్స్ అయితే ఇది ఇస్తుంది. స్పెసిఫిక్ సైట్లోని మనకి అమెజాన్, దాని తర్వాత ఇవి యూజర్ నేమ్ ఎన్యూమరేషన్లో వాట్స్ మై నేమ్, ఇన్సర్చ్ ఇవన్నీ వస్తాయి. సో దాని తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్లో ఉన్నాయి, దాని తర్వాత డొమైన్. సో ఇది ఏంటి అంటే వెల్ ఆర్గనైజ్డ్ వెబ్సైట్ ఫర్ కంప్లీట్ ఒసెంట్ టూల్స్. మనకి కావాల్సిన ఒసెంట్ ఒసెంట్ చేయడానికి ప్రతి టూల్స్ ఉంటాయి కదా. సో ప్రతి టూల్ ఒక ప్లేస్లో ఉండేదే ఒసెంట్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతారో అంత ఎక్స్ప్లోర్ చేయండి, మీ ఓపికే. సో మీకు కావాల్సింది మీ స్పెసిఫిక్ టాస్క్ బట్టి మీరు ఒసెంట్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ టూల్స్ అన్నీ ఒసెంట్ ఫ్రేమ్వర్క్లో ఉంటాయి. సో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ లీగల్గా వాడతారని అనుకుంటున్నా, ఎందుకంటే లీగల్గానే వాడాలి. ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. నేను పెద్దగా డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అందుకే. సో అంతే. ఇంకా ఈ వీడియోకి మళ్ళీ ఇప్పుడు చెప్పిన టూల్స్ ప్రతిదానికి స్పెసిఫిక్ వీడియో చేయమంటే నేను ఇండివిజువల్గా ప్రతి ఒక్క ఇప్పుడు చెప్పిన ముందు వీడియోలోని ఇప్పుడు వీడియోలోని చెప్పిన ప్రతి ఒక్క టూల్ గురించి సపరేట్ వీడియోస్ ఏమన్నా చేస్తా. సో మీరు చెప్తూ ఉండండి, కామెంట్స్ చేస్తూ ఉండండి ఏం కావాలి, ఐ మీన్ ఏ వీడియో ఎక్కువ కావాలి అని చెప్పి. సో నేను దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తా. సో అంతే. ఇంకా చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. బాయ్ బాయ్.